ఒకసారి శ్రీరామచంద్రుడు, సీతమ్మ, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు ఒక నది దాటవలసి వచ్చిందండి. అక్కడ ఒక నావికుడున్నాడు. వెంటనే తన నావ తీసుకొచ్చి పడవలో కూర్చోబెట్టాడు ముగ్గురిని. తానే స్వయంగా పడవ నడుపుతూ అలా ఎంతో భక్తి పారవశ్యంతో వీరిని నది దాటిస్తున్నాడు. సీతమ్మ ఈ నావికుడిని చూసి ఎంతో ముచ్చటపడి తన చేతుకున్నటువంటి ఉంగరం తీసి రాముడికిచ్చింది, ఈ నావికుడికి బహుకరించమని. కాని ఇతడేమన్నాడు, స్వామి నేనొక నావికుణ్ణి, నువ్వు కూడా ఒక నావికుడివే, ఇద్దరం పడవ నడిపే వాళ్ళమే కాబట్టి మనకి పేమెంట్ ఫార్మాలిటీస్ అక్కర్లేదు, నేను మీ దగ్గర నుంచి ఏ కిరాయి తీసుకోనన్నాడు. ఈయన పడవ నడిపేవాడే, కానీ రాముణ్ణి కూడా పడవ నడిపేవాడని ఎందుకన్నాడండి? ఈ నావికుడు ఈ గంగ పాయ దాటిస్తున్నాడండి. వచ్చే ప్రయాణికులందరినీ ఈ గంగా నది ఈ తీరం నుంచి ఆ తీరానికి చేరుస్తున్నాడు. కానీ శ్రీరామచంద్రుడు భగవంతుడు కాబట్టి బద్ధజీవులందరినీ ఆయన భవసాగరం దాటిస్తాడు. కాబట్టి ఈ నావికుడు ఏమన్నాడంటే, స్వామి నువ్వు నా పడవ ఎక్కినప్పుడు నేను పేమెంట్ తీసుకోలేదు, నేను నీ పడవ ఎక్కడానికి వచ్చినప్పుడు కూడా నన్ను పేమెంట్ అడగొద్దు.